అని వారు అంగీకరించి నాకు దేవుని రాజ్యం కావాలి, దేవుని యొక్క సన్నిధిలో నేను ఉండాలి అనేటువంటి భావంతో మరి సమయం ముందు వారి స్థలంలోనికి బాప్తిసం తీసుకోవటానికి వచ్చారు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. అయితే వీళ్ళారా ఇంతవరకు మనం అనేకమైనటువంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి విషయాలు చేశాము. అయితే ఈ రోజు నుంచి అటువంటి వాటిని అన్నింటినీ కూడా వదిలిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంత మాత్రమే కాదు, ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం ఆలకిస్తూ, అలాగే మిగతా రోజుల్లో శుక్రవారం శనివారం ఉపవాస కూటం ఉంటుంది. ఉపవాస కూటంలో ఉపవాసం ఉండినా ఉండకపోయినా కూటంలోనికి వెళ్ళి కూర్చొని దేవుని మాటలు ఆలకించి దేవుని యొక్క దాసుడు ఏమైతే మనకు బోధిస్తున్నాడో ఆ మాటలు మీరు వినడం, విన్న తర్వాత ఆ మాటల ప్రకారంగా మనలను మనం మలుచుకోవడం అనేది చాలా అవసరమై ఉంది. ఎందుకంటే విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి, స్వీకరించాల్సినటువంటివి తీసుకోవలసినటువంటివి తీసుకోవాలి. కాబట్టి ఆ విధమైనటువంటి క్రమంలో మీరు మీ భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించాలని మనవి చేస్తున్నాను. మరి ఈ లోపల మరి సమస్యలు రావచ్చు, ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా వాటన్నిటినీ కూడా ఎదుర్కొని మనం ప్రభువులో ఉంటేనండి, ప్రభువు మనకి దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ప్రభువారు మనకి అనుగ్రహిస్తారు. మనకి ఈ లోకములో ఎంతకాలం బతికినా, ఎన్ని చేసినా, ఏమి చేసినా ఈ లోకం ఎవ్వరికీ కూడా శాశ్వతం కాదు. మహానుభావులైనటువంటి వారు వచ్చారు, గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి వారు ఉన్నారు. కానీ ఎన్ని గొప్ప కార్యాలు చేసినా సరే ప్రియులారా, అందరూ కూడా ఈ మట్టిలో కలిసిపోయి వారు పరలోక రాజ్యానికి, లేకపోతే వారికి నిర్ణయించబడినటువంటి స్థలంలోనికి వారు వెళ్ళిపోవటం అనేది మనం చూస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే మెతూషెల అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. 960 సంవత్సరాలు బతికాడు. 1000 సంవత్సరాలకి కేవలం 40 సంవత్సరాలు మాత్రమే తక్కువ. అయినా సరే అయినా కూడా ఏమయ్యాడంటేనండి, ఇది మరణించటం, దేవుని సన్నిధికి వెళ్ళటం అనేది జరిగింది. మరి 2024లో మనం చూసినట్లయితే మహానుభావులైనటువంటి వారు కూడా మరి చనిపోవటం మనం గమనిస్తున్నాం. మొన్న మాజీ ముఖ్యమంత్రి, ఆర్థిక శాస్త్రంలో మహాపండితుడైనటువంటి వ్యక్తి మరి మన్మోహన్ సింగ్ గారు కూడా చచ్చిపోయారు. మహానుభావులు అందరూ కూడా పోయారు. ఆ తర్వాత ఏమో మంచి వ్యాపారవేత్త టాటా కూడా ఏమయ్యాడంటే పోయాడు. అంటే ఈ లోకంలో ఎవరైనా సరే, ఎంత గొప్పవారైనా సరే ఏదో ఒక రోజున వెళ్ళాలి. అయితే ఈ వెళ్ళేటువంటి వారు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలనేది మా యొక్క ఆశా గురి. మీరు దేవుని రాజ్యాన్ని కోరుకొని మరి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని దేవునికి దాసునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి రతన్ రాజు గారు చదివి వినిపిస్తారు. మనం అందరం కూడా ఆ మాటలు విందామండి. మత్తయి 28, 18 నుంచి 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుంచి 19వ వచనం వరకు, 20వ వచనం వరకు చదువుకుందాము. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. 18. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందు భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిశువులుగా చెయ్యుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొన వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను
యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించిన గాక. ప్రియులారి సమయంలో మరి స్థానిక దైవజనులు కేదారి కొన్నేలు గారు మరి ఏంటంటే ఈదల చిన్నస్వాములు గారు వారి యొక్క తల మీద చేయించి బాప్తిసం కొరకు మరి సిద్ధపరచాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా యేసయ్యా గొప్ప దేవుడా నాయనా నీకు స్తోత్రాలు ఇంటికి మాట్లాడావు నాయనా ఇంతకాలం ప్రభా నీ పాదసన్నిధిలో ప్రార్థన చేయగా ప్రభా నీ బిడ్డను ప్రభా ఈ దినమున నాయనా నీ యొక్క రాజ్యమున ప్రార్థన అయిపోయినప్పుడు రక్షణ అనేటువంటి టికెట్ను ప్రభా పొందుకోవడానికి ఈ దినమునకు నాయన నీ సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. దయగల మా దేవా, ఇది నా హస్తము కాదు నీ హస్తము ప్రభా. తండ్రి ఈ బిడ్డను నాయన అభిషేకించుమని ప్రభా. ఇదిగో తండ్రి బాప్తిసమునకు తగినట్టుగా మారు మనసు కలిగి జీవించడానికి మీరు సహాయమునిచ్చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి నాయన శోధన వచ్చినప్పుడు ఎదుర్కొనేటువంటి గొప్ప విశ్వాసం నిరీక్షణ బిడ్డకు మీరు దయచేయండి నాయన. స్తోత్రాలు గొప్ప దేవుడా. ఇదిగో నీ దాసులు తండ్రి ఈ సమయంలో నీటి ద్వారా ప్రభా బాప్తిసం ఇస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడా నీ పరిశుద్ధాత్మతో మీరు బాప్తిసం ఇవ్వమని ప్రభా నాయన నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ఈ బిడ్డను ప్రభా బాప్తిసం మాకు నాయన సిద్ధపరుస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడా ఎటువంటి కీడు కానీ దోషం కానీ లేకుండా దురాత్మ అంధకార శేఖర శక్తులు ప్రభావం లేకుండా ఇదిగో తండ్రి బిడ్డకు నాయన మీరు సిద్ధపరచండి. నేను బాప్తిసం పొందుకొని రాజ్య వారసులుగా చేయమని మహిమ పొందుకొనమని ఇదిగో తండ్రి బాప్తిసం నీ దాసులను నాయన మీరు ఎత్తి పట్టుకొనమని యేసు నామంలో అడుగుతున్నాను పరమ తండ్రి. తీసుకొచ్చి కూర్చోబెట్టండి. నిలబెట్టద్దు, కూర్చోబెట్టినా మరి పడుకోబెడతావు లోతులోకి వెళ్తే మంచిది కదా. కూర్చోబెట్ట కొంచెం కాళ్ళు